అందరికీ నమస్కారము. ఈరోజు మన మాన్యువల్ స్టీరింగ్తో మనం కరిగెట్ అనేది చేస్తున్నాము. ఇది ఈ సీజన్లో ఒక లాస్ట్ కరిగెట్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం చాలా ఎక్కువ చేసాము. ఈ సంవత్సరం మా ఏరియాలో చాలా తక్కువ వరి పొలాన్ని అనేది వేస్తున్నారు. అయితే మనకి కొంచెం సీజన్ టైంలో బాగా ఇబ్బంది అయితే మన కొత్త బండి స్వరాజ్ని కూడా మనము దమ్ములకు అనేది పెట్టడం అనేది జరిగింది. దీనికి చూడండి ఎట్లా దబ్బు మొత్తం కూడా బురద అనేది ఉందో. టైర్లు చూడండి, అదేవిధంగా రోటావేటర్ కూడా చూడండి ఎంత బురదగా ఉందో. అసలు మన మహీంద్రా అయితే అసలు కలరే మారిపోయింది, బాగా ఎండిపోయింది, మొత్తం ఇలా ఎండిపోయింది. ఇదంతా కూడా మొత్తం ఎండిపోయింది, కలర్ అంతా కూడా చేంజ్ అయ్యి మొత్తం ఎండిపోయింది. అందుకనే ఇక మనము ఈ రోజుతో లాస్ట్ కరిగెట్ అనేది చేసేసి ఇంకా బండిని అనేది కడుగుదాం అనుకుంటున్నాము. ఇంకా మనం 3 బండ్లను కూడా ఒకసారి కడిగితే అయిపోతుంది. అందరూ కూడా మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని హాల్లో పెట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళు మొన్న కరిగెట్కి అనేది వెళ్ళారు. దమ్ము చేస్తుంటే ఒక బొచ్చు ఊడిపోయింది. ఇటువైపు చూడండి 6 బొచ్చులు అనేది ఉంటుంది, ఈ పక్క వచ్చేసి 5 ఉంటుంది. అంటే మనకి ఇక్కడ లాస్ట్ బొచ్చు అనేది పోయింది. ఇప్పుడు దీన్ని మనం మారవాలి. దీన్ని కొత్త బొచ్చు అనేది ఒకటి తీసేసి మనం ఇంకోటి దానికి వేయాలి. లాగ్ది అంటున్నా ఉందా? కొంచెం ఇట్లాగు లేపు సార్, కొంచెం లేపు. లాగ్ సురేష్, చిన్నగా దింపు, చిన్న డౌన్ చేయి. లూజ్ అయిందానే? చాలా వచ్చిందిగా, మళ్ళీ బాగుంటుంది అది. దాయిట్రా ఆడుంది గడపార రేపు సార్. మళ్ళీ కొంచెం లేపాలట్టుందిగా, బొచ్చెక్కియాలి కదా సార్. లేపాలిగా బెల్ స్టైడ్. దూరం అనేది తగిలిచ్చినాం. పోనీగా ఇప్పుడే మనం పొలం దగ్గరికి అనేది వచ్చినాం. చూడండి అసలు నీళ్ళే లేవు మళ్ళల్లో, మొత్తం ఎండిపోయింది. 4-5 రోజులు అయింది నీళ్ళు కట్టక. ఇప్పుడు వీటిని కరిగట్టు చేయాలి మనం. అరుసురే ఏడు పడదాం, అటు పట్టు. అట్టునే రాయి గాలికి
కొత్త టైర్లు అయ్యి ఎక్కుతాయి. ఈ చిన్న ఇసులో టైర్లు పెద్దవి, టైర్లు పెద్ద టైర్లు ఎక్కుతాయి. బాబా ఉంచుకోవటం నారు కట్టారు ఇట్లా యూజ్ చిన్న కాదు ఎక్కింది నాకు తెలిసేది అంతే పట్టు లేవు టైర్లు పెద్దవి యూజ్ చిన్నగా కొత్త టైర్ కదా అడిగితే ఇటంత అయితే అవి నేను బర్రబద్ది పోయి మరి సారా లెక్కించుకుంటే కోరికలు పడి ఏంటి అయిపోయింది. నేను మాకు ఇప్పటి బాగా ముందు కొత్త పండితులు వంటకి కొట్టు తోట వద్దండి ఎందుకే తోలుకుంటాడు ఆయన అనుకోవటం కాదు కాటా పెట్టి అంతేనా ఫుల్ టైట్ అయ్యి సార్ నడికి మళ్ళీ పోతే ఈ నట్టు కొంచెం లూజ్ ఉంది సార్ లోపల కాటా అంతేనా కాట పెట్టాలి మళ్ళీ ఒక నోట్ రేయడానికి రావాలి ఏంటిది టమాటా అంతేనా అది ప్యాన్ అయిపోయింది సెట్టింగ్ పోయింది కొంచెం చేసి టైట్ చాలే వదులు వదులు ఆగదులే కత్తి అసలు ఉడిందేనా భాస్కర్ చిన్నట్టు పట్టిద్ది నువ్వు మళ్ళీ ఎట్లుంటే కరిగేటట్టు అవుతుంది తొందర పెట్టు నీళ్ళు కానీ నట్లు తీసినావు సార్ నట్లు రెండు రేటు అది ఎక్కడుంది ఇంకో కొద్దిగా చూస్తూనే పడుతుంది లూజ్ ఉంది ఇంకోటి అసలు నట్టు బాగాలది ఆ నట్టు బాగా ఇటుకి ఆ నట్టే ఇది పెద్దగా ఉంది నట్టు లేవా నట్లు ఇంట్లో మన ఇంట్లో ఉన్నాయి సురేష్ ఇప్పుడు ఆ కవర్లో తెల్ల కవర్లో తీసిన కవర్లో బుచ్చులు ఉన్నాయి తెల్ల కవర్ ఇప్పుడు నేను తీలే అలా 4-5 ఉన్నాయి లూజ్ బోర్డు దానికి అయినా ఉందా తిప్పు కరిగెట్టని రమ్మన్నారు చూడండి నీళ్ళు అనేది కూడా లేవు ఇప్పుడే వాటర్ అనేది కూడా పెడుతున్నారు ఇట్లా ఆరిపోయినప్పుడు దున్నితే ఏంటంటే దుక్కి అనేది కూడా సరిగ్గా మెదగదు గొర్రెదోళ్ళని కూడా కాయలు అనేది ఉంటుంది రైతులు ఆరాటంగా వ్యవసాయం చేస్తున్నారులే కానీ నీళ్లు సరిగా పడుతున్నాయా లేదా అనేది చూసుకోవట్లేదు బండి టయానికి రాకపోతే అరుస్తారులే కానీ ఇట్లా నీళ్ళు వచ్చి అనేది పెట్టుకోరు ఫస్ట్ మనం నీళ్లు పెట్టుకుంటేనే కదా వర్క్ అనేది కూడా చేయగలుగుతాం హుషారు అనేది వస్తుంది మనం ఎప్పుడో దున్నిపోయిన దుక్కి చూడండి 4-5 రోజులు అవుతున్నట్టుంది నీళ్ళే పెట్టలేదు ఈరోజు కరిగట్టని నీళ్ళు అనేది వేశారు ఇట్లా అనేది ఉంటుంది వర్క్ ఇప్పుడే అవతల మడి ఒకటి తొక్కించుకొని మనం ఇందాక ఈ మడి ఆల్రెడీ తొక్కించాము ఇప్పుడు ఈ పట్టిన మడిలోకి అనేది దిగినాము చూడండి పదును అనేది లేకపోయేసరికి చూడండి బండికి ఎంత లోడ్ అనేది పడుతుందో మొత్తం కూడా ఎండి ఉన్నది కదా ఆ విధంగా అనేది పడుతుంది లోడు బండికి విపరీతమైన లోడ్ అనేది పడుతుంది ఎప్పుడైనా సరే మనము పొలం దున్నిన తర్వాత కంపల్సరీగా నీళ్ళు అనేది పెట్టుకోవాలి మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఈ బండి ఎక్కడికి వెళ్తే అక్కడికి కంపల్సరీగా అవి రావాల్సిందే వేరే దున్ని వచ్చినా సరే అవి అనేది వదిలేసి బండి అమ్మటే వస్తాయి ఎందుకంటే బండితో పాటు బయటికి వస్తాయి కదా పురుగులు వాటిని తినడానికి అనేది వస్తాయి చూడండి పదును లేకపోవడం వల్ల బండి ఎట్లా తిరుగుతుందో
నీళ్ళు అనేది మంచిగా ఉంటే నాని ఉంటుంది కాబట్టి మంచిగా తిరుగుతుంది. ఎండిపోతే ఇగో ఇట్లనే ఉంటుంది పరిస్థితి. చూడండి బండికి మాత్రం విపరీతమైన లోడ్ పడుతుంది, ఫుల్ లోడుగా. అయినా తప్పదు, లాస్ట్ కరిగట్టు కాబట్టి చిన్నగా ఏదో చేస్తూనే ఉన్నాము. ఇట్లా దున్నితే ఏంటంటే మనకి మైలేజ్ రాదు, మనకి డ్రైవర్కి కూడా దున్నాలనిపించదు. ఎందుకంటే ఏదో మళ్ళీ ఫస్ట్ కాంచి మనం దున్నినట్లుగా ఫీల్ అవ్వాలి. ముందు ఎట్లా డీజిల్ కాలిందో ఇప్పుడు కూడా సేమ్ అలానే డీజిల్ కాలుతుంది. నీళ్ళు అనేది ఒక దగ్గర ఉన్నాయి, ఒక దగ్గర అనేది లేవు. బండి చూడండి ఎట్లా తిరుగుతుందో. సీలు టైర్లు నున్నగా అయినాయి బట్టికి. చూడండి మన ఇటుక బట్టలు కనుక బుద్ధను మనం తొక్కిస్తాం చూడండి, ఆ విధంగానే ఉంది. అట్లానే తిరుగుతుంది, ఎంత కష్టతరంగా తిరుగుతుందో చూడండి. చిన్నగా ఇప్పుడిప్పుడే లైన్ మీద పడుతుంది. నీళ్ళు ఉన్న దగ్గర పర్లేదు కానీ నీళ్ళు లేని దగ్గరనే కొంచెం ఇబ్బంది అనేది అవుతుంది. ఎంత ఇబ్బంది పడుతున్నాం మనం. బాగా ఇబ్బంది పడుతుందో. కదలట్ల బండి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బండి కదలట్ల. బండి కదిలితే ఏదో విధంగా చేయొచ్చులే కానీ మరీ ఓవర్లోడ్ అనేది పడుతుంది. చూడండి ఇటుక బట్టీలో కనుక మనము కుండీని తొక్కుతాం చూడండి, అలా అనేది ఉంది ఈ పొలం దున్నుకంటే. అసలే యాసంగి, నీళ్ళు సరిగా ఉండవు. రైతులు నీళ్ళు ఇట్లా పెట్టుకోరు, వచ్చి దున్నండి అంటారు. దున్నుతున్నాం ఇట్లా అనేది ఉంటుంది. సరే మనకేంటి అంటే గొర్రెకు మెదగాలి, దున్నితే మాట రావద్దు. డీజిల్ పోతే పోయిందిలే కానీ దున్నితే మాట రావద్దు, పలానా బండి దున్నింది అన్న మాట రావద్దు అనేది ఆలోచన. ఎప్పుడైనా సరే కంపల్సరీగా ఎవరైనా సరే, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళైనా ఎవరైనా సరే రైతులు ఉంటే మాత్రం కంపల్సరీగా దున్నిన పొలానికి కంపల్సరీగా నీళ్ళు అనేది పెట్టుకోండి. దున్నక ముందు నీళ్ళు పెట్టినా పెట్టకపోయినా ఒకటి, కానీ ఒక్కసారి వాళ్ళు దున్నిన తర్వాత కంపల్సరీగా నీళ్ళు అనేది పెట్టుకోండి. ఎందుకంటే తర్వాత ట్రాక్టర్ వాళ్ళు ఎంత దున్నినా కూడా మెదగదు, కాయలుగా మొత్తం ఎండిపోయి ఉంటుంది. కాబట్టి ఎన్నిసార్లు మనము రోటావేటర్ వేసినా కానీ లేకపోతే గొర్రెదోలినా కానీ కాయలు అనేది అవుతుంది. ఒకవేళ దీని మీద మనం సాలిడ్ వాళ్ళు రోటావేటర్ వేస్తే ఖర్చు ఎక్కువ వస్తుంది అంటారు వాళ్ళు, అదొక ప్రాబ్లం. రోటావేటర్ వేస్తే కొద్ది గొప్ప మెదిగిద్దులే కానీ మళ్ళీ వాళ్ళు ఏమంటారు ఖర్చు ఎక్కువ వస్తుంది అంటారు. అన్ని విధాలుగా మనకి కొంచెం లాస్ అయినా సరే రైతులు మాత్రం కంపల్సరీగా నీళ్ళు అనేది కంపల్సరీగా ఎట్టకేలకు పెట్టుకోండి. లేకపోతే మాత్రమే ఈ విధంగా ఇబ్బంది పడాలి. చూడండి అసలు బండి కదలట్లేదు, చూస్తున్నారు కదా బండికి ఎంత లోడు పడుతుందో. అసలు చూడండి టైర్లు ఎట్లా తిరుగుతున్నాయో. కంపల్సరీగా దున్నిన మళ్ళీ మాత్రం కంపల్సరీగా నీళ్ళు అనేది పెట్టుకోండి. రావాలన్నా వద్దా అనుకుంటా వస్తుంది బండి. చూడండి నీళ్ళు అనేది సరిగా లేవు, మొత్తం దున్నినట్టుగానే ఉంది. ఇటువైపు అంటే కొంచెం నీళ్ళు ఉన్నాయిలే కానీ ఇటువైపు మాత్రం చూడండి, ఇటు మధ్యలో దుక్కి దున్నినట్టుగానే ఉంది. దర్లామంటే మనం ఇన్సులేస్తాము. అటు బట్టలే నీళ్ళు ఈ మొత్తం ఈ కాలువలలో పోయిన తర్వాత ఇరవాలు తిప్పుతూ ఆగు. ఇట్లా మడి పట్టిందాక ఆగి దున్నాలంటే పొద్దు సాయంత్రం అవుతుంది అట్టుందిగా, పొద్దుగూకిద్ది కూడా. అలా మళ్ళీ నీళ్ళే లేవుగా అవతల మళ్ళీ అదొక 2-3 గంటలు పట్టిద్ది, ఇదే అర్ధగంట పట్టిద్ది. ఇట్లా ఆకుండా దున్నితే ఏమన్నా ఉందా? బండి ఆపి దాదాపు ఒక 1 అవర్ అనేది అవుతుంది. ఇప్పుడు నీళ్ళు అనేది పట్టినాయి. ఇప్పుడు ఇరవాలు అనేది తోలుతున్నాం. సాల్ అనేది మనం తొక్కిచ్చాము కాబట్టి ఆ సాలల్లో నీళ్ళు అనేది పోయి ఇప్పుడు మనకి తొందరగా అనేది పట్టింది. అదే ఒకవేళ మనం ఇలా దున్నకపోతే మాత్రం ఇంకా టైం అనేది పట్టేది. ఇప్పుడే బండి అనేది స్టార్ట్ చేస్తున్నాం. చూడండి ఇంత టైం అనేది ఉంది ఒక్క మడికే. ఇంకా దున్నాల్సిన ఇంకొక మడి ఉంది, అసలు అది నీళ్ళే పట్టలేదు. అది ఎంత టైం అవుతుందో చూడాలా. చూడండి ఎట్లా పోతుంది. కొంచెం నీళ్ళు పట్టింది కాబట్టి బండి కూడా ఫ్రీగా అనేది వెళ్తుంది. లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది అనేది అయ్యేది. ఎప్పుడైనా సరే పొలం దున్నించుకునే వాళ్ళు కంపల్సరీగా నీళ్ళు అనేది కంపల్సరీగా ఉంచుకోవాలి. లేకపోతే మాత్రం ఎట్లానే అవుతుంది. తర్వాత మళ్ళీ మంచిగా దున్నలేదు, గడ్డి ఎక్కువ మొలుస్తుంది.
అని మీరు బాధపడడం తప్ప, ఇబ్బంది పడడం తప్ప మిగిలిందంటే ఏమీ ఉండదు. ఎందుకంటే మంచిగా మెదిగితేనే గడ్డి అనేది కూడా, బొద్దు అనేది కూడా మంచిగా తొందరగా మొలవదు. ఒకవేళ మీరు పచ్చిగా నీళ్లు పెట్టక కాయలు ఉండి దుక్కి మంచిగా మెదగకపోతే మాత్రం కంపల్సరీగా మనకి బొద్దు అనేది కూడా తొందరగా వస్తుంది. ఈరోజు దమ్ము చేసిన లాగానే లేదు. లాస్ట్ కరిగట్టు తొందరగా చేసుకుందాం అనుకున్నాము, కానీ అసలు ఎంత తొందరగా అనుకున్నామో అంత లేట్ అనేది అవుతుంది. నీళ్లు పట్టక చాలక చూడండి ఎంత ఇబ్బంది అవుతుంది. కొన్ని టైమ్స్లో వర్క్ అనేది ఎంతే ఉంటుంది, మనము ఇబ్బంది పడుతూనే ఉండాలా. మనం ఎప్పుడు కూడా అనుకున్నట్లుగా అసలు ఎప్పుడు కూడా జరగదు. ఏదో ఒక ప్రాబ్లం అవుతూనే ఉంటుంది. ఓ రోజు బండి మంచిగా ఉంటే నీళ్ళు ఉండవు, నీళ్ళు మంచిగా ఉంటే హీల్స్ ఎరగడము, లేకపోతే పట్లకి ఊడిపోవడం, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు కూడా టైం అనేది కూడా మన చేతులు అనేది ఉండదు. ఇప్పుడు ఆ మళ్ళీకి నీళ్ళు వెళ్ళడానికి నుంచి కాలువ అనేది రెడీ చేస్తున్నారు. ఎందుకంటే అసలు ఆ మళ్ళీ నీళ్ళు అనేది లేవు కాబట్టి ఇక్కడ నుంచి కాలువ అనేది చేసి దాన్ని ఆ మళ్ళీకి నీళ్ళు అనేది పెట్టాలి. చూశారు కదా, లాస్ట్ కరిగట్టు అనేది కూడా ఈ విధంగానే ఉంది. ఏదో నడుస్తుంది అన్నట్లుగా నడుస్తుంది. చిన్నగా పట్టిన మడి దున్నినట్టుగా దున్నుతున్నాము. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. పక్కనున్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి అలా పెట్టుకోవడం మర్చిపోమాకండి. మనం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి.